ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అక్కగారు వచ్చేసి ఒకటి గ్రీన్ మటన్ అనేది చేస్తున్నారండి. అది చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నారన్నమాట. సో నేను అందుకని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, నేను కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే అన్నట్లు. సో ముందు వచ్చేసి మనము ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి. అది ఏంటి అంటే ఫస్ట్ దీనికి కావాల్సింది మటన్. సో మటన్ తీసేసుకొని ఆ మటన్ని కుక్కర్లో వేసి మటన్లో కొంచెం పప్పు ఇంకొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా ఉడికించాలండి. అది బాగా ఉడికిన తరువాత మనం ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సినవి ఏమేమంటే దీనికి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఈ 3 వేసి తగినంత, మనకు తెలుస్తుంది కదండి మనకి ఎంత కావాలో అంత తగినంత తీసుకొని దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మిశ్రమాన్ని. సో తర్వాత అండి ఇలా ఉల్లిగడ్డల్ని బాగా మంచిగా పీసెస్ లాగా చేసుకొని దాన్ని వచ్చేసి ఆయిల్లో వేయించుకోవాలండి. అది ఎంతవరకు వేయించుకోవాలంటే బాగా లైట్ పింక్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలా ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత అండి మనము ఉడికించుకున్న మటన్ని అందులో వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అందులో వచ్చేసి పెరుగు కూడా వేసుకుంటామండి. ఒక అర్ధ కేజీ మటన్ ఉందనుకోండి, ఒక కప్ అనుకోండి, పెరుగు వేయాలి. తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా మంచిగా కలిపేసి దాంట్లోని కలిపిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలి ఆ ఉన్నదాన్ని. తర్వాత ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కనుక ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఉప్పు ఫస్ట్ నుంచి ఎక్కడ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసామన్నమాట. అంతే. ఇంకా ఇది వచ్చేసి ఇలా బాగా కలుపుతున్నారండి. అది కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ బాగా మరిగించిన తర్వాత అందులో గరం మసాలా వేసుకుంటున్నారు. మటన్ మసాలా కాదు, కొంచెం గరం మసాలా వేస్తున్నారు. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి మటన్ ఎలా మరుగుతుందో. అట్లా మంచిగా బాగా ఉడికించాలండి దాన్ని. ఎందుకంటే ఈ మసాలాలు వేసినటువన్నీ పట్టుకోవాలి కదా మటన్కి, దానికోసమని. సో అది బాగా ఉడకడానికి దాని మీద లిడ్ పెట్టేశారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా చూడండి కొంచెం నిమ్మకాయ, లాస్ట్కి నిమ్మకాయ కూడా వేస్తున్నారు. నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో కొంచెం వేశారన్నమాట.
అంతే అండి, ఈజీగా గ్రీన్ కలర్ మటన్ తయారైపోయింది. సో దీన్ని తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది చాలా ఈజీగా చేసుకునే మటన్ అండి. ఎవరైనా కూడా బ్యాచిలర్స్ కూడా ఈ మటన్ ని ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా టేస్టీగా ఉంది, నేను కూడా తిన్నాను. సో దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ మటన్ ని ఉడకబెట్టుకోవాలి, పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. తర్వాత వచ్చేసి మనం ఒక మిశ్రమం తయారు చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు మనకు తగినంత అవి వేసి మిక్సీకి వేసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డల్ని బాగా కట్ చేసి పతలాగా దాన్ని వచ్చేసి ఒక రెడ్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. తర్వాత మటన్ వేయాలి, ఉడికించుకున్న మటన్ వేయాలి. తర్వాత మనం చేసిన మిశ్రమం వేసేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి, మటన్ మసాలా కాదు గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఉప్పు తగినంత వేసుకొని కొంతసేపు బాగా దాన్ని ఇంకా బాగా ఉడికించుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్కి దింపేసుకుంటే సరిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.